హాయ్ మామ. ఈ ఎగ్ బుజ్జికి అయితే పెద్ద కథే ఉంది. అదైతే తర్వాత చెప్తాను. ముందైతే ఈ ఎగ్ బుజ్జి ఎలా చేయాలో చూసేద్దాం. ఓకేనా? మరుగుతున్న నూనెలో ఇలా సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసి ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ లో ఇలా ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చాక కొద్దిగా కరివేపాకు వేసి 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక ఒక 4-5 సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి, ఒక 2-3 టమాటో వేసుకుని ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి. మెత్తగా జ్యూస్గా తయారైపోతుంది. ఈ విధంగా హై ఫ్లేమ్ లో పెట్టి ఈ విధంగా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత చిల్లీ పౌడర్ ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకుని ఆ చిల్లీ పౌడర్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ వేపుకున్నాక నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను మామ. నీట్ గా 6 ఎగ్స్ ని నీట్ గా ఈ విధంగా పగలగొట్టేసి వేసుకుని ఎగ్స్ ని పగలగొట్టి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ కలుపుకుండా వదిలేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా హై ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మామ ఎగ్ బుజ్జి రెడీ అయిపోతుంది మామ. ఒక జస్ట్ 5 to 10 మినిట్స్ అంతే. సింపుల్ గా ఎంతో టేస్టీగా ఈ రెసిపీ మాత్రం ఎన్నిసార్లు చేసుకున్నా బోర్ కొట్టుకున్నా చాలా బాగుంటుంది కదా మామ. రైస్ లోకి, పుల్కాల్లోకి, రోటీస్ లోకి, చపాతీలోకి ఎక్సలెంట్ గా కుదురుతుంది కదా మామ. మీరైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మామ.